కరాలి అయితే తన ఆసనంపై కూర్చొని అలా మంత్రాలు చదువుకుంటూ ఉంటుంది. ఇంతలో పంచమి అయితే అక్కడికి వచ్చి ఏంటి ఇదంతా కరాలి సంస్థానమే అని చెప్పి అక్కడ చూసి, కరాలి నువ్వెక్కడ ఉన్నావని నాకు తెలుసు, మర్యాదగా బయటకు రా, నా ముందుకు రా కరాలి, నీకు ధైర్యం ఉంటే నా ముందుకు వచ్చి మాట్లాడు అని చెప్పి పంచమి అంటూ ఉంటుంది. ఇక కరాలి ఆ మాటలు విని పంచమి దగ్గరికి అయితే కరాలి అయితే ఒక పక్షిని పంపిస్తుంది. ఒక మంత్రం వేసి ఆ పక్షిని అయితే పంచమి దగ్గరికి పంపించి కరాలి అయితే మళ్ళీ మంత్రాలు చదువుకుంటూ ఉంటుంది. ఇంతలో పంచమి అయితే అలా బయట నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఆ పక్షి వెళ్ళి పంచమిని అడ్డుకుంటుంది. ఇక పంచమిని పొడవబోతూ ఉంటుంది. అది చూసి పంచమి అయితే అమ్మో ఏంటి కరాలి పంపించిందే ఇది అని చెప్పి పంచమి అయితే తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అయినా సరే ఆ పక్షి పంచమిని చంపడం కోసం అని చెప్పి పంచమి దగ్గరికి వెళ్ళి పంచమిని గిరాగిరా తిప్పించుతూ ఉంటుంది. అది చూసి పంచమి అయితే ఇప్పుడు నేనేం చేయాలి అని చెప్పి కంగారు పడిపోతూ ఉంటుంది. ఇక పక్షి అయితే పంచమిని వదలకుండా అలా వెంటాడుతూ ఉంటుంది. ఇక పంచమి అయితే ఆ పక్షి నుండి తప్పించుకొని అలా ముందుకు వెళ్తుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.